డీజీపీ స్థాయి అధికారి నిన్న రాసలీలలో దొరికిపోయిండు. దేశం మొత్తం సంచలనంగా మారిండు. ఆయన ఈరోజు సస్పెండ్ కూడా అయ్యిండు. ఇంతకీ ఎక్కడ జరిగింది? ఏ రాష్ట్ర డీజీపీ స్థాయిలో ఉండి సమాజాన్ని, ఆ రాష్ట్రాన్ని రక్షించాల్సినటువంటి ఒక అధికారి ఈ రాసలీలలో మునిగి తేలడం చాలా చర్చనీయాంశంగా మారింది. సీఎం దృష్టి ఆ డీజీపీ మీద పడింది. ఎట్టకేలకే ఆ డీజీపీ కూడా సస్పెండ్ అయిండు. మరి ఆ డీజీపీ వ్యక్తిగతంగా ఏంటి, అసలు ఆయన ఏ స్థాయి నుంచి వచ్చాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒక్కసారి ఎందుకు సస్పెండ్ అయ్యాడు, ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి లోతుగా మనం విశ్లేషిస్తే, కర్ణాటకలో రాసలీల డీజీపీ స్థాయి అధికారి రామచంద్రరావు, ఆయన పేరు రామచంద్రరావు, సస్పెండ్ చేసిర్రు ఉన్నతాధికారులు. ఆయన ఇదివరకే సినీ నటి తన సవతి తల్లి కూతురు రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రమేయం ఉందని నిర్ధారణ అయిన తర్వాత మళ్ళీ అతన్ని అదే స్థాయిలో అధికారిగా నియమించిర్రు. అది తప్పు అని జనాలు భావిస్తున్నారు. మొత్తం మీద మనం చూసినాం, ఇదివరకే తన సవతి కూతురు ఈ రన్యారావు ఇతనికి కూతురు వరుస అవుతుంది. ఆమె స్మగ్లింగ్లో, గోల్డ్ స్మగ్లింగ్లో దేశ విదేశాలు తిరుగుతూ రకరకాల డ్రెస్సులు మారుస్తూ ఆమె గోల్డ్ను ఇక్కడికి స్మగ్లింగ్ చేసింది. ఆ కేసులోనే ఇతని ప్రమేయం ఉంది. ఇతని పేరు వాడుకొని ఆమె దేశ విదేశాలు తిరుగుతున్నది, ఆమెకు ఎస్కార్డ్ ఇస్తున్నారు పోలీసు వాళ్ళు అనేటువంటిది అప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి ఈ రాసలీల డీజీపీ అతనికి తండ్రి వరుస అవుతారు. రాసలీల డీజీపీ రామచంద్రరావు గతంలో బంగారు స్మగ్లింగ్ కేసులో దొరికిపోయిన కన్నడ సినీ నటి రమ్యారావుకు సవతి తండ్రి. ఆమె తల్లిని అతడు వివాహం చేసుకున్నాడు. తన సవతి తండ్రి రామచంద్రరావు డీజీపీ స్థాయి పదవిని అడ్డం పెట్టుకొని రన్యారావు విమానాల్లో బంగారం స్మగ్లింగ్కు పూనుకుంది. గల్ఫ్ దేశాల నుంచి కిలోల కొద్ది బంగారం ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేది, ఇతర రాష్ట్రాలకు కూడా అమ్మేది. బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో తండ్రి పదవి అడ్డం పెట్టుకొని లగేజ్ చెకింగ్ లేకుండా బయటికి వచ్చేది తన తండ్రి పేరును వాడుకొని. ఇలా 3 నెలల్లోనే ఆమె అనేక సార్లు గల్ఫ్ దేశాలకు పోయినట్టు, చెకింగ్ లేకుండా బయటకు వచ్చినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇదంతా చూసిన డిఆర్ఐ అధికారులు ఒకరోజు ఆమెను చెక్ చేయగా 14 కిలోల బంగారంతో పట్టుబడింది. అయితే తన కూతురు వ్యాపారంతో తనకేం సంబంధం లేదని డీజీపీ రామచంద్రరావు అప్పుడు తప్పించుకున్నాడు. అయినప్పటికీ అతని ప్రమేయం ఉందని తెలుసుకున్న తర్వాత అతన్ని నిర్బంధ సెలవుల్లో ప్రభుత్వం సెలవుపై పంపించింది. ఇదే సాధారణ అధికారి అయితే సస్పెండ్ చేసి జైలుకు కూడా పంపేవారు. ఆయన డీజీపీ స్థాయి అధికారి కాబట్టి అక్కడికి సెలవు పంపి చేతులు దులిపేసుకున్నారు ప్రభుత్వ పెద్దలు. అంటే ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను వెనుకేసుకొచ్చింది అనేటువంటిది మనకు స్పష్టమవుతా ఉంది. కానీ డీజీపీ స్థాయి అధికారి కాబట్టి అతన్ని సెలవుపై మాత్రమే పంపించి 2 ఏళ్ళు జీతం ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి పౌర హక్కుల చట్టం అమలు విభాగానికి డీజీపీని కూడా చేసిర్రు. ఇక్కడ మనం చూస్తే తన నీచ బుద్ధి పోనించుకోకుండా ఆఫీసులోనే రాసలీలలు మొదలుపెట్టిండు ఈ డీజీపీ. ఒక్కరు కాదు, 2 కాదు, 3 కాదు, పలువురు మహిళలతో ఆఫీసులోనే అసభ్యంగా బ్లూ ఫిల్ములు తలపించే విధంగా నీ చేసిన రాసలీలల వీడియోలు అన్నీ కూడా బయటకు వచ్చినాయి, సంచలనంగా మారినాయి. ఇప్పుడు ఎట్టకేలకే ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా సస్పెండ్ చేయకపోతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ తలవంపు వస్తుందో అని భావించి అతనిని ఎట్టకేలకే సస్పెండ్ చేశారు. ఒక కేసులో దొంగని తేలిన తర్వాత మళ్ళీ అతనిని అదే పదవిలో కొనసాగించడం, మళ్ళీ ఇలాంటి నీచ కార్యక్రమాలకు పాల్పడడం చూస్తుంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఎలాగోలాగా మళ్ళీ ఉద్యోగాలకు వచ్చేస్తారు అన్న అభిప్రాయం సాధారణంగా ప్రజల్లో వస్తుంది. అంటే కింది స్థాయి ఉద్యోగులు తప్పు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయడం, అవసరమైతే జైలుకు పంపేయడం, పై స్థాయి అధికారులు తప్పు చేస్తే వాళ్ళని సెలవు మీద వెళ్ళమనడం, లేదా అతన్ని సస్పెండ్ చేయడం, 6 నెలలు తిరగక ముందుకే మళ్ళీ అతన్ని ఉద్యోగాల్లో నియమించడం, ఇట్లా జరుగుతూ ఉంది. చూద్దాం మరి ఈ సస్పెండ్ ఎంతకాలం ఉంటుంది, ఏం జరుగుతుంది. కర్ణాటక రాజకీయాల్లో ఈ డీజీపీ సంచలనంగా మారిండు. ఒకవేళ సస్పెండ్ చేయకపోతే అక్కడ బీజేపీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తారేమో అని భావించి ఇప్పటికి సస్పెండ్ చేసిర్రు.